అందరూ సంతోషించింది, గర్వపడింది కూడా మీ విజయాన్ని మా విజయం అనుకున్నది కూడా చాలామంది ఆడాళ్ళు. ఎందుకంటే ఇలా చేయాలి, ఈమెలా ఉండాలి, మనం జిమ్కి ఎందుకు పోవద్దు. ఇక మీరు చేసింది పెద్ద అచీవ్మెంట్. బట్ ఇక్కడ డిస్కషన్ చిన్న స్థాయి నుంచే మొదలవుతుంది. నేను వాకింగ్కి వెళ్ళాలి రేపటి నుంచి, నేను జిమ్కి వెళ్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను ఇది అని చెప్పేసి. ఇది నేనేం అడగాలనుకుంటున్నాను అని అంటే, కొంతమంది ఇప్పుడే కూడా బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం కూడా సిగ్గుపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఒక్క విషయం ఏంటంటే, నేను గమనించింది, నేను ఏదైనా చేయాలంటే నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోక్కర్లేదు, ఎవరి ప్రమేయము అవసరం లేదు నాకు. ఇప్పుడు నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి, నేనున్న సిచ్యువేషన్కి. కాకపోతే అది అందరి వల్ల సాధ్యం కాదు. కొంతమంది ఇళ్లలో వాళ్ళు ఎవరో ఒకరి పర్మిషను, లేకపోతే ఎవరో ఒకరి ప్రమేయము, లేకపోతే వాళ్ళు సెల్ఫ్గా బాడీ షేమింగ్లో వెళ్ళాలా, ఇప్పుడు వేసుకుని వెళ్తే అందరూ ఏమన్నా అనుకుంటారు. సో ఇలాంటి సిట్యువేషన్స్ చాలా ఉంటాయి. సో ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్, ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకుని అది రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో చేయనివ్వగలిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ ఆ కాన్సెప్ట్ ఆడవాళ్ళు కూడా ఆలోచించక్కర్లా, అయ్యో వెళ్ళాలా, అక్కర్లేదు. మీకు ఏదైనా చెయ్యాలని ఉంది అంటే దయచేసి వెళ్ళండి, చెయ్యండి. యు జస్ట్ వాంట్ టు డూ సంథింగ్. ఏమంటే చేసేది తప్పు కానప్పుడు మనము సిగ్గుపడడము, లేకపోతే మనము జంకడము, వెనకడుగు వేయటము, ఆలోచించడం ఏ అవసరమూ లేదు. మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి.